ధర్మరాజు స్వయంగా దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శల్య, అభిమన్య, ఘటోత్కచ, విరాట రాజు లాంటి ప్రముఖులకు చితిని పేర్చి అగ్ని కార్యం నిర్వర్తించాడు. కుశలం సమస్త యాదవ వంశాన్ని సర్వనాశనం చేస్తుందని శపించాడు. ఎందుకంటే యాదవులకు ఎవరి చేతిలోనూ చావు లేదు, అందుకే వారు ఒకరినొకరు కొట్టుకొని చావాలి. దానికి నీ శాపం ఉపకరిస్తుందని కృష్ణుడు అన్నాడు. ఆ మాటలు విన్న పాండవులు కంపించిపోయారు. కృష్ణుడే లేనప్పుడు తమ జీవించి వృధా అనుకొని తమ జీవితాల మీద ఆశలు వదులుకున్నారు. ఆ తర్వాత కృష్ణుడు గాంధారితో, అమ్మ, చనిపోయిన వారికి అంత్యక్రియలు జరిపించాలి. గాంధారిని పైకి లేపి పట్టుకుని నడుస్తూ ఆమెతో మళ్ళీ ఇలా అన్నాడు, నీ కుమారుడు దుర్యోధనుడు, దుశ్శాసనుడు చేసిన దుర్మార్గపు పనులు నీకు తెలియవా? భీష్ముడు, ద్రోణుడు, విదురుడు, చివరికి నీ భర్త ధృతరాష్ట్రుడు కూడా దుర్యోధన్ని మార్చలేకపోయారు కదమ్మా. అందుకే ఇంత చేటు దాపురించుకుంది. అందుకు నన్ను నిందించి ప్రయోజనం ఏముందమ్మా? కాబట్టి ఇకనైనా నువ్వు ఈ శోకిస్తూ పోతే ఏమవుతుంది? నీవు వీరమాతవి, మరణించిన వీరపుత్రుల కోసం శోకింప తగదు అని అన్నాడు. ఆ మాటలతో గాంధారికి స్వంతన లభించింది. ధృతరాష్ట్రుడు ధర్మరాజును చూసి, ధర్మరాజా, ఇరుపక్షాలలోని సైన్యం లెక్క నీకు తెలుసు కదా, ఇంతమంది మరణించారో చెప్పగలవా అని అడిగాడు. జవాబుగా ధర్మరాజు, తండ్రి, మన సైన్యంలో ఉత్తమ క్షత్రియులు 76,20,000 మంది, మిగిలిన సైనికులు 24,320 మంది యుద్ధంలో చనిపోయి వీరంతా వీరస్వర్గాన్ని అలంకరించారు. కొంతమంది యుద్ధంలో గాయపడి భయపడి పారిపోయారు. వారందరూ గూహ్యక లోకానికి వెళ్లారు. మనం వెంటనే వీళ్ళందరికీ దహన క్రియలు జరిపించాలని అంటూ పురోహితుడు ధన్యుణ్ణి, విధుల్ని, సంజర్ని పిలిపించి దహన క్రియలకు కావాల్సిన ఏర్పాటు పనులు చేయమన్నాడు. ధర్మరాజు స్వయంగా దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శల్య, అభిమన్య, ఘటోత్కచ, విరాట రాజు లాంటి ప్రముఖులకు చితిని పేర్చి అగ్ని కార్యం నిర్వర్తించాడు. ఇక మిగిలిన రాజుల శరీరాలన్నిటిని వేలకు వేలుగా ప్రోగు చేసి అన్నిటికీ సమూహిక దహనం జరిపించాడు. అంతమందిని దహనం చేయుటకు కట్టెలు దొరక్కపోవడం, అక్కడ విరిగిన రథాలను, బాణాలను, ధనుస్సులను సేకరించి వాటితోనే దహన క్రియ నిర్వర్తించాడు. ఆ సమయంలో కుంతిదేవి కన్నీటితో అందరూ వింటూ ఉండగా ఇలా పలికింది,